యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్యదానము, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయంను త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ సొలొమోను మతాన్ని గురించి మాట్లాడుచూ ఉన్నాడు. అయితే దీనిని మాత్రం వ్యర్థం అని అనలేదు. అన్నిటికంటే ముఖ్యంగా మనుషులకు ఉండవలసినది ఇదే అనుకున్నాడు. చాలా మంది మనుషులు సౌభాగ్యాన్ని, సంపదలను గురించి కేవలం కలలు కంటూ అవివేకమైన మొక్కుబళ్ళు కూడా చేస్తుంటారు. అర్థం పర్థం లేని మాటలు దేవునితో మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ఆకాశం ముందున్నాడు, మనిషి భూమి మీద ఉన్నాడు. కావున ప్రతి ఒక్కరి మాటలు కొద్దిగా ఉండట ఎంతో మంచిది. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, మీరు మమ్మల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము వ్యర్థమైన మాటలు ఏవి కూడా పలుకకుండా మా హృదయమును నీ మాటల ద్వారా కాపాడుకుంటూ నీ సన్నిధిలో ముందుకు కొనసాగే ధన్యతని దినాన మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.